హాయ్ అండి. ఈరోజు నేను సేమియా ఉప్మాని డిఫరెంట్గా చేసి చూపిస్తున్నా ఎగ్స్తో. దీనికి కావాల్సినవి సేమియా పుల్లలు తీసుకున్నానండి. ఇదో ఎలా ఉన్నాయి, ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 క్యారెట్లని ఇలాగ తురిమి తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ పెట్టుకొని ఉంచుకున్నా. తాలింపు కోసం కొద్దిగా కరివేపాకు తీసుకున్నా, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను సేమియా పుల్లలు ఫ్రై చేసుకుంటానండి. ఇటువైపు ఫ్రై చేస్తూ ఇటువైపు నేను ఎగ్స్ ఫ్రై చేసుకుంటానండి. ఇటువైపు ఎగ్స్ ఫ్రై చేయడం కోసం చిన్న ప్యాన్ని తీసుకున్నాను. దీంట్లో స్పూన్ ఆయిల్ వేసానండి. ఇటువైపు ఎగ్స్ వేసుకుంటున్నా. కొద్ది సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా ఎగ్ని ఫ్రై చేసుకున్నానండి. దీన్ని ఒకవైపు ఉంచుకుంటాను. ఇటువైపు సేమియా పుల్లలు ఫ్రై అవుతూ ఉన్నాయండి. సరే, ఇదిగోండి సేమియా పుల్లలు బాగా ఫ్రై అయిపోయేవి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో తాలింపు ఉంచుకున్నా, వీటన్నిటిని వేస్తున్నా. ఎండుమిర్చిని ఇలా చిలిపి వేసుకుంటుంది. దీంట్లో కరివేపాకు వేస్తున్నా. ఇలా వేగిన వీటిలో క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ తురుముని వేస్తున్నా. క్యారెట్ తురుము వేసి బాగా ఫ్రై చేసుకుంటాను. ఇలా వేగిన దీంట్లో ఒక 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. తీసుకొని బాగా మరిగించుకుంటాను. దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. ఇలా కెర్లుతున్న దీంట్లో ఒక 2 స్పూన్స్ టమాటో సాస్ వేస్తున్నానండి. దీంట్లో టమాటో అయినా వేసుకోవచ్చు. నేను టమాటో సాస్ వేసుకున్నాను. ఇప్పుడు వేగించుకుని ఉంచుకున్న ఈ సేమియా పుల్లల్ని దీంట్లో వేస్తున్నా. వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ మూతను తీస్తాను. మూత తీస్తున్నా. ఎలా బాయిల్ అయిందో దీంట్లో మనం ఎగ్ ఫ్రై చేసుకున్న ఎగ్ని దీంట్లో వేస్తాను. దీన్ని వేసి బాగా కలుపుకుంటాను. ఇదిగోండి మన ఎగ్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు సర్వ్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి మన ఎగ్ సేమియా ఉప్మా రెడీ. చాలా యమ్మీగా ఉంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది.